నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. పహల్గామ్ ఉగ్రదాడి అయిపోయి ఇప్పటికి 1 ఇయర్ అవొస్తోంది. అయితే పాకిస్తాన్‌లోని లష్కర్ ఎ తోయిబా యాక్టివ్‌గా ఉందని, మళ్ళీ ఐఎస్ఐని ప్రెషరైజ్ చేస్తోంది అని వార్తలు వస్తున్నాయి. అయితే భారీగానే ఈసారి భారత్ పైన అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనం రీసెంట్ టైమ్స్‌లో న్యూస్‌లో విన్నాం. దీనికి సంబంధించి మన నేషనల్ సెక్యూరిటీ ఏ విధంగా యాక్షన్ తీసుకుంటోంది? ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఏ లెవెల్‌లో థ్రెట్ ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ హర్ష గారు ఉన్నారు. వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఒక్కసారి ఐఎస్ఐ అటాక్ చేయబోతోంది అని చెప్పేసి అయితే వింటూ ఉన్నాం వార్తల్లో. అండ్ ఎట్ ద సేమ్ టైం రీసెంట్ టైమ్స్‌లో చూసుకున్నట్టయితే గనుక ఎంతోమంది టెర్రరిస్ట్‌ని అలాగే అలా కార్యకలాపాలు ఎలా అయితే జరుగుతూ ఉన్నాయో వాళ్ళని కూడా కొంచెం అదుపులోకి తీసుకోవడం కానీ ఇవన్నీ చూస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఏదో పెద్ద కుట్ర జరిగేది, అటాక్ అయితే జరగబోయేది, కానీ ఎన్ఐఏ యాక్టివ్‌గా ఉండటంతో వాళ్ళని పట్టుకోవడంతో కొంచెం అయితే తగ్గిందని చెప్పాలి. అయినప్పటికీ థ్రెట్ అయితే ఉంది అనేదైతే తెలుసు. అయితే మనం ఈ అటాక్స్ గురించి మాట్లాడుకునే ముందు దేశం అంచున ఉన్న భద్రత కంటే కూడా ఇంటర్నల్‌గా కూడా స్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నారు అనేదైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏ రకమైన ప్రికాషన్ తీసుకుంటున్నారు? అలాగే మన ఎన్ఐఏ ఏజెన్సీ ఏ రకమైన చర్యలు తీసుకుంటోంది అని అంటారు? సో, ముందుగా మీరన్నట్టుగా మన అంతర్గత విషయానికి గనుక వచ్చినట్టయితే ఈ ఇయర్ బడ్జెట్‌లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కి ఆహ్, మన కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు పర్టిక్యులర్ అమౌంట్‌ని కేటాయించారు. హ్మ్. బేసికల్‌గా హోమ్ అఫైర్స్‌కొచ్చినప్పుడు ఎక్కువగా మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, లేకపోతే గనక సశస్త్ర సీమ బల్, నేపాల్ బార్డర్‌ని మొత్తం ఎవరైతే మానిటర్ చేస్తారో వాళ్ళకి, అస్సాం రైఫిల్స్ ఇలాగే అనుకుంటారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ సిఆర్‌పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎన్ఎస్‌జీ. కానీ వీటికంటే ఎక్కువగా ఈసారి ఇంటెలిజెన్స్ బ్యూరోకిచ్చారు. ఓహ్! బడ్జెట్ కేటాయించారు. హ్మ్. మనకి తెలిసింది ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఏంటంటే బేసికల్‌గా సమాచారం వచ్చి ఎక్కడి నుంచైతే విదేశాల నుంచి సమాచారం వస్తుంది. ఇక్కడ ఎవరైతే స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, టెర్రర్ యాక్టివిటీస్, ఫైనాన్స్ లేకపోతే ఇలా ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకోవడం. హ్మ్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం ఈ మధ్య కాలంలో చూసింది మాథ్యూ వాన్ డైక్. హ్మ్. అతను ఎగ్జాక్ట్. భారతదేశంలోకొచ్చాడు. అతను నిజానికి తిరుగుతున్నాడని చెప్పి చాలా మంది రష్యన్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే పట్టుకున్నారని అంటారు. భారతదేశంలోకి ఒక యాంటీ నేషనల్ వచ్చి అతను తిరుగుతూ ఉంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్‌కి తెలీదా? హ్మ్. అంటే ఒక రష్యా నుంచి ఎవరో ఫోన్ చేసి వాళ్ళు చెప్తే కానీ మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నామంటే హ్మ్. అది నిజానికి మన అసమర్థత అది. ఓకే. కానీ అది నిజం కాదది. హ్మ్. ని వాళ్ళు అతను వచ్చాడని మన వాళ్ళకుందనే అంటున్నారు. ఆ సమాచారం ఉంది. దే వాంటెడ్ హిమ్ టు క్యాప్చర్ విత్ కంప్లీట్ ప్రూఫ్స్. హ్మ్. యాక్టివిటీ అవుతున్నప్పుడు పట్టుకుంటే గనక ఆహ్, కేసు స్ట్రాంగ్ ఉంటుందనుకుని దే లెట్ సమ్ థింగ్స్ హ్యాపెన్. హ్మ్. అంటే అతను బోర్డర్ క్రాస్ చేయడం కానివ్వండి, మీటింగ్స్ జరగనివ్వడం. హ్మ్. దాని ఫలితమే చూసుకున్నట్టయితే గనక ఈరోజు యూఎస్ కూడా ఏమనలేని స్థితిలో ఉంది. హ్మ్. అతను మామూలుగా నడుచుకుంటూ వచ్చిన అతను మొన్నటి వరకు ఇప్పుడు వీల్ చైర్‌లో కనిపిస్తున్నాడు. అంటే అతని ఇంట్రాగేషన్ సాలిడ్ అవుతుంది. ఈస్ తను చాలా బాగా కచేరీలు చేస్తున్నాడు అక్కడ. ఓకే. ఏవో ఇన్ఫర్మేషన్ చాలానే ఇస్తున్నాడు తను. హ్మ్. సో ఇవన్నీ జరగాలి అంటే గనక ఇంటెలిజెన్స్ బ్యూరో దగ్గర నెసెసరీ ఫండ్స్ ఉండాలి. హ్మ్. సో అందుకని ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఫండింగ్ ఎక్కువ ఇచ్చారు. ఓకే. దాని ఫలితమే చూసుకున్నట్టయితే ఆహ్, జైష్ యాక్టివిటీస్, హ్మ్. లష్కర్ యాక్టివిటీస్ ఇలాగా పాకిస్తాన్ బేస్‌గా ఆపరేట్ చేసే టెర్రర్ యాక్టివిటీస్ వాళ్ళవి సంబంధించి సుమారు 60 మందిని 4 నెలల్లో పట్టుకున్నారు. 4 నెలలు హ్మ్. పూర్తవ్వలేదు ఇంకా. అవును. సుమారు 60 మందిని పట్టుకున్నాం. రీసెంట్‌లీ సాజిద్ లోన్ అనే ఒక లష్కర్ టెర్రరిస్ట్‌ని మన వాళ్ళు పట్టుకున్నారు. హ్మ్. ఇతను ఆల్రెడీ పాకిస్తాన్ బేస్డ్ ఎల్ఈటీ ఆపరేటర్ ఇతను. లష్కర్ ఎ తోయిబాకి పనిచేస్తాడు. హ్మ్. ఇతన్ని ప్రభుత్వం ఇదివరకు గతంలోనే అరెస్ట్ చేస్తే కోర్టు విడుదల చేసింది. హ్మ్. మళ్ళీ అరెస్ట్ చేశారు. ఇతను పారిపోయాడు. బంగ్లాదేశ్‌కెళ్ళిపోయాడు. ఆ బంగ్లాదేశ్ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఢిల్లీలో ఇలా మొత్తం ఆపరేషన్ స్ప్రెడ్ చేస్తుంటే ఢిల్లీ పోలీసులు ఇంకొన్ని రాష్ట్రాల ఏటీఎస్‌లు కలిపి ఇతన్ని పట్టుకున్నారు. ఓకే. ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత లష్కర్ కానివ్వండి, జైష్ కానివ్వండి వుమెన్ వింగ్స్ యాక్టివేట్ చేశారు. హ్మ్. హ్మ్. బేసికల్లీ వుమెన్ వింగ్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే మహిళల ద్వారా యాక్టివిటీస్ చేయించడం. ఓకే. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మెన్ అనేసరికి అందరికీ ఒక దృష్టి ఒకలా ఉంటుంది. మహిళలు అనేసరికి దృష్టి ఇంకొకలా వెళ్తుంది. అవును. ఈవెన్ మన ఫోర్సెస్ కూడా మహిళలు, పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళకేమీ నష్టం కలగకుండానే చూస్తారు. ఎగ్జాక్ట్.
సరే ఇంకా మెన్ అనేసరికి దాడి చేసే ప్రక్రియ వేరుగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ వీళ్ళు దాన్నే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన టీసీఎస్ కానివ్వండి, జైష్ కానివ్వండి, లష్కర్ కానివ్వండి, ఇప్పుడు బస్ట్ అవుతున్న అల్ఖైదా మోడల్ కానివ్వండి, ఐసిస్ మోడల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మహిళలు అయితే కనుక ఈజీ వే యాక్సెస్ ఉంటుంది కాబట్టి, అండ్ వాళ్ళ మీద ఎక్కువగా ఒక అనుమానం కలగదు కాబట్టి వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వీళ్ళ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో టెర్రర్ ఎక్స్పాన్షన్ వీళ్ళు చేయాలనుకుంటున్నారు. అగైన్ దీంట్లో కూడా లష్కర్, జైష్, అల్ఖైదా, ఐసిస్ వీళ్ళ ఆపరేటివ్స్ అన్ని వేరండి. లష్కరే తోయిబా మామూలుగా మాస్ క్యాజువాలిటీస్ దృష్టిలో పెట్టుకుని చేస్తుంది. మనం 26/11 సుమారు 150 మంది ఎంతమంది పోయారు. ఇటీవల పెహల్గామ్. సో వాళ్ళది ఏంటంటే నెంబర్ ఎక్కువ ఉండాలి లష్కర్. కానీ జైషే మొహమ్మద్ ఏంటంటే పర్టికులర్ టార్గెట్, అంటే హై ప్రొఫైల్ అసెట్స్ ని టార్గెట్ చేయాలనేది జైషే మొహమ్మద్ లక్ష్యం. పార్లమెంట్ అటాక్, దాని తర్వాత రెడ్ ఫోర్ట్ అటాక్ ఇంకా పెద్దది అవ్వాలి, బట్ ఫార్చునేట్లీ మనం దాన్ని కంటైన్ చేయగలిగాం. కానీ ఇటీవల మనం చూసుకున్నట్టయితే పుల్వామా చేసింది వాళ్ళే, ఉరి అటాక్ చేసింది జైషే, సోల్జర్స్ పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద దాడి చేసింది వాళ్ళే. అంటే మిలిటరీ ఇన్స్టాలేషన్స్, హై ప్రొఫైల్ అసెట్స్ ని టార్గెట్ చేయడానికి జైష్, అండ్ దాని తర్వాత మాస్ క్యాజువాలిటీస్ కి లష్కరే తోయిబా. ఇలాగ పాకిస్తాన్ ఐఎస్ఏ వీళ్ళని సపరేట్ చేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరే కాకుండా ఒక స్కేరీ థింగ్ ఏంటంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే దక్షిణ భారతదేశంలో అల్ఖైదా దాని ప్రభావాన్ని పెంచాలి అని దానికి అనుగుణంగా ప్లాన్లు వేస్తుందన్న వార్తలు ఉన్నాయి. అల్ఖైదా ఎవరితో కోఆర్డినేట్ అవుతుందంటే అల్ ఉమా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. 1998లో కోయంబత్తూరులో బ్లాస్ట్ జరిగింది, లాల్ కృష్ణ అద్వానీ గారిని లక్ష్యంగా చేసుకుని. ఆ అల్ ఉమాని ఇప్పుడు రివైవ్ చేయాలని పాకిస్తాన్ చూస్తుంది. అలుమా దేనికి వీళ్ళు కేవలం రివైవ్ చేయడమే కాకుండా బ్యాన్ చేయక ముందర కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఐ ఎలాంటి యాక్టివిటీస్ చేసేదో అలాంటి యాక్టివిటీస్ చేయడానికి వీళ్ళు అలుమాని ఒక ఆల్టర్నేటివ్ గా ఎమర్జ్ అయ్యేలా ఒక ప్లాన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మనకు తెలిసింది పిఎఫ్ఐ ఎంత డేంజరస్ ఆర్గనైజేషన్. దాన్ని ఎందుకు బ్యాన్ చేశారంటే ఎవిడెన్స్లు చూపించారు. 2047 కల్లా ఇస్లామిక్ దేశం క్రియేట్ అవ్వాలని చెప్పి, భారత్ ఇస్లామిక్ దేశంగా మారాలని, హిందూస్ లో క్యాస్ట్ లైన్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని మొత్తం ఎస్సీ ఎస్టీ దళితుల్ని సపరేట్ చేయాలి, మొత్తం ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో వీటన్నిటిని పిఎఫ్ఐ ద్వారా పాకిస్తాన్ చేయించాలనుకుంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపింది. సో మళ్ళీ అదే రియాక్టివేట్ చేయడానికి ఈసారి పిఎఫ్ఐ కాకుండా అలుమాని వాడుతుంది. అండ్ ఈ అలుమాకి సహకరిస్తుంది అల్ఖైదా. కానీ ఇక్కడ అంటే ఇప్పుడు మనం మోడస్ ఆపరెండి చూసుకున్నట్టయితే ఈ అల్ఖైదా కానివ్వండి, అలుమా కానివ్వండి, వీళ్ళు టెర్రర్ అటాక్స్ చేయడానికి వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవట్లేదు. అంటే పెహల్గామ్, 26/11 లేకపోతే పఠాన్ కోట్ ఇవి కాదు. వీళ్ళు ఇప్పుడు బేసికల్ గా పిఎఫ్ఐ ఏది చేసేది ఇంటర్నల్ సివిల్ వార్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మనం చూసుకుంటే గనక షహీన్ బాగ్ అప్పుడు పిఎఫ్ఐ హ్యాండ్ ఉందని వచ్చింది. ఫార్మర్స్ ప్రొటెస్ట్ అప్పుడు ఇలాంటి పిఎఫ్ఐ లాంటి సంస్థలే కొన్ని కలిసాయి. అంటే ఇంటర్నల్ గా అంటే పాకిస్తాన్ కి ప్లాజిబుల్ డినైబిలిటీ ఉంటుంది. అంటే ఏంటంటే మాకేం సంబంధం, ఇవన్నీ ఇంటర్నల్లీ వాళ్ళు చేసుకుంటున్నవి అని. సో అలాంటి ఒక ఇంటర్నల్ సివిల్ వార్ క్రియేట్ చేయడానికి పాకిస్తాన్ అలుమాని, అల్ఖైదాని వాడుతుంది. అది దక్షిణ భారతదేశంలో విస్తరింప చేయాలనేది పాకిస్తాన్ ఆలోచన.